భారత్ పాకిస్తాన్ కి చర్చలు జరగాల్సి వస్తే అది పీఓకే గురించే తప్ప మరొక దాని గురించి కాదంటూ ఈరోజైతే ఒక అఖిలపక్ష బృందంలో నాయకులు మాట్లాడడం జరిగింది. మొత్తం పాకిస్తాన్ ని ఎండగట్టడానికి వెళ్ళినటువంటి 7 అఖిలపక్ష బృందాలలో ఒక బృందం జేడీయూ ఎంపీ అలాగే టీఎంసీ ఎంపీ ఉన్నటువంటి బృందం ప్రస్తుతం మలేషియా కౌలంపూర్ లో ఉంది. అక్కడ దౌత్యవేత్తలతోని అక్కడ ఉన్నటువంటి అధికారులతోని మాట్లాడుతూ ఆ దేశ ప్రవాస భారతీయులతో మాట్లాడినటువంటి ఈ బృందం ఇక పాకిస్తాన్ కి మనకి చర్చలు అంటూ జరిగితే అది పీఓకే గురించే. ఇక పీఓకే కూడా త్వరలో మనం స్వాధీనం చేసుకోబోతున్నాం. పీఓకే స్వాధీనం చేసుకోకపోతే భవిష్యత్తులో తీవ్రవాదాన్ని తీవ్రంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. దానివల్ల భారతదేశం చాలా వరకు దెబ్బతింటుంది. ముఖ్యంగా పాకిస్తాన్ భవిష్యత్తులో అభివృద్ధి చెందినా చెందకపోయినా అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి భారతదేశాన్ని నాశనం చేయడమే తన ప్రధాన లక్ష్యం. కాబట్టి ఇక పీఓకేని కూడా మనం స్వాధీనం చేసుకోవాలి అని ప్రవాస భారతీయులతో పాటు అక్కడ ఉన్నటువంటి మలేసియా అధికారులతో కూడా మన యొక్క అఖిలపక్ష బృందం అయితే మాట్లాడటం జరిగింది. అందులో ముఖ్యంగా టీఎంసీ ఎంపీ అలాగే జేడీయూ ఎంపీ అయితే ఇద్దరు లీడ్ తీసుకుని మాట్లాడారనమాట. పాకిస్తాన్ ఉగ్రవాద దేశం ఏ విధంగా మాపై ఉగ్రదాడి చేస్తుందో గత 40 సంవత్సరాలుగా ఉగ్రదాడులు చేస్తూ 20,000 మందిని అయితే భారతీయ పౌరుల్ని చంపింది. కేవలం పౌరుల్ని భారతదేశాన్ని ఇబ్బంది పెట్టడానికే తన యొక్క ఉగ్రవాదం తప్ప మరొక లక్ష్యం అంటూ లేదని పాకిస్తాన్ అయితే ఎండగడుతున్నారు. అలాగే మిగతా బృందాలు కూడా పాకిస్తాన్ అయితే ఎండగడుతున్నాయి. వాస్తవానికి మొన్న రాజ్నాథ్ సింగ్ గారు కూడా అదే అన్నారు. ఇక మనకి ద్వైపాక్ష సంబంధమే ద్వైపాక్ష చర్చలే జరగాలి. ఇక పీఓకే మాత్రమే మిగిలింది. పీఓకేని కూడా తీసుకుంటే ఇక పాకిస్తాన్ కోరలు పీకేసినట్టే. ఎందుకంటే 370 రద్దుతోనే పాకిస్తాన్ యొక్క పవర్ సగం పోయింది. ఎందుకంటే 370 అమల్లో ఉన్నంత వరకు కూడా కశ్మీరు జమ్మూ వాళ్ళదే అనుకున్నారు. ఎందుకంటే రాకపోకలు అన్ని చేయొచ్చు, సంబంధాలు చేసుకోవచ్చు, మన జెండాని కించపరచొచ్చు, మన జెండాని కాళ్ళతో తొక్కొచ్చు, వాళ్ళు కాల్చేయవచ్చు. ఏదైనా చేసినా మనం అడగడానికి లేదు జమ్మూ కాశ్మీర్ లో 370 అమల్లో ఉండడం వల్ల. ఎప్పుడైతే రద్దు అయిందో పూర్తిగా సగం కోరలు పీకేసినట్లే. అందుకే ఒక్కొక్కడు పిచ్చెక్కిపోతున్నాడు. కాసిం మునీర్ కావచ్చు, మిగతా ఉగ్రవాదులు కావచ్చు, అందరూ కూడా పిచ్చెక్కిపోయి జమ్మూ కాశ్మీర్ కోల్పోతున్నామేమో అని ఇప్పుడు పీఓకే ద్వారా ఉగ్రదాడులు చేస్తున్నారు కదా. ఈ పీఓకే కూడా త్వరలో మనం స్వాధీనం చేసుకునే పరిస్థితులు అయితే ఉన్నాయి.